అక్కడ లంచ్ చేసి ఇండోర్ స్కై డైవింగ్ అయితే వెళ్తున్నాం అనమాట కార్లో. ఇది కొంచెం ఒక 5-7 కిలోమీటర్స్ దగ్గర ఉంది. సో అక్కడికైతే కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ టన్నల్ వచ్చింది, పెద్ద టన్నల్, కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉందన్నమాట. ఈ టన్నల్ చాలా బాగుంది. సో కొంచెం ఊరు అవతల ఉంది, ఇది వేరే పక్కకు ఉందన్నమాట. సో ఫైనల్ గా అయితే వచ్చేసాము. 2nd ఫ్లోర్ లో అయితే ఉంది ఇండోర్ స్కై డైవింగ్. సో పైకి అయితే వెళ్తున్నాము చూడండి. సో ఇక్కడ రివర్ రాఫ్టింగ్, సీ రాఫ్టింగ్ కూడా ఉందన్నమాట. సో కింద బల్ల సెటప్ చేశారు. సో కిందికి వెళ్ళినప్పుడు కింద నుంచి చూపిస్తాను. సో అయితే విన్ ల్యాబ్ స్కై డైవింగ్, ఇండోర్ స్కై డైవింగ్ అయితే వచ్చేసామన్నమాట. సో ఒక్కొక్కరికి 2500 మన దాంట్లో బాగా రింగ్. సో మొత్తం మీకు చూపిస్తారండి ఇండోర్ స్కై డైవింగ్. చూడండి ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ ఏమైనా ఇంజూరీస్, బ్యాక్ పెయిన్ ఇంజూరీస్ ఉన్న సో ఏమన్నా ఆపరేషన్ జరిగినా అలో చేయరనమాట. సో ముందు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం తీసుకొని తర్వాత మళ్ళీ ఓకే అని చెప్తారు, తీసుకుంటారు. సో జస్ట్ ఇలా ఫోర్స్కి బల ఇచ్చారు. నేను జస్ట్ అలా ఫోటో అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడైతే ఇది ఇలా ఉంటుంది అనమాట. అదే మనం ఫ్లై చేయాల్సిన ఏరియా. సో ఈ ఏరియా అంతా ఇలా కూర్చొని ఇక్కడ చూస్తుంటారు అందరూ. సో అక్కడ మనం ఫ్లై చేసిన తర్వాత లోపల వీడియోస్ ఇస్తారు, అక్కడ వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి ప్రైజింగ్ ఉంటుంది. ఇక్కడ సూట్ ఏరియా అనమాట, ఇక్కడ సూట్ ఇస్తారు. సో మనం ఒక ముందు బుక్ చేసుకునే ముందు మనకు సూట్లో వెళ్ళాలి. సూట్ వేసుకొని అక్కడ ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోకి వెళ్తే మనకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ సూట్ వేసేసుకొని ఈ రూమ్లో వెళ్ళి కూర్చుంటే మనకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు మనకు వినపడదు అనమాట. సో అందుకే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. జస్ట్ ఫోటో తీసుకున్నాను అలా. సో చూడండి అలా చాలా బాగుంది అనమాట ఇది. సో ఇది ఏంటంటే టూ టైమ్స్ ఉంటుంది అనమాట. 1 టైం ఎక్స్పీరియన్స్ కోసం అది జస్ట్ ట్రైనింగ్ లాగా ఇస్తారు. జస్ట్ కిందనే పైన చూస్తారనమాట. సెకండ్ టైం 2 ఫ్లైస్ 3 ఫ్లైస్ అలా ఉంటుంది. సో మన ప్యాకేజ్ మనం ఎంచుకున్న దాన్ని బట్టి 2 ఫ్లైస్ అయితే ఎంత కాస్ట్, 3 ఫ్లైస్ ఎంత కాస్ట్ అని మళ్ళీ అడుగుతారనమాట. సో మేమైతే ఓన్లీ ఒకసారి ఒక 2 ఫ్లైస్కే ఓకే అనుకున్నాము. సో ఫస్ట్ ఇలా ట్రైనింగ్ ఇస్తారనమాట. సో జస్ట్ మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒకసారి ఇస్తారు. ఇలా ఫస్ట్ అయితే ఇలా ట్రై చేస్తారు. సో ఇలా ఫస్ట్ జస్ట్ ఒక 50 సెకండ్స్ అంటే 1 మినిట్, తర్వాత మళ్ళీ 1 మినిట్ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది అనమాట. అసలు జూ అని గాలి కొడుతుంది. అందుకే మనకి హెల్మెట్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తారు. చాలా బాగా అనిపించింది అనమాట. సో సెకండ్ టైం ఇలా ఫ్లయింగ్ అయ్యడానికి సెకండ్ టైంకి అయితే వచ్చేసాను. సో చూడండి సెకండ్ టైం అయితే జస్ట్ అలా ఒక ట్రైనర్ తీసుకొని ఇంకో ట్రైనర్ నాకు పైకి వెళ్ళాడు కదా, ఆయన పైకి తీసుకెళ్తాడు అనమాట. సో ఈ ట్రైనర్ వచ్చి జస్ట్ కింద మనం సెటిల్మెంట్ కావడానికి తీసుకుంటాడు. సో నేను ట్రై చేశాను, చాలా కావాలన్నమాట. కిందకి వెళ్ళిపోతున్నాను నేను అందుకే పట్టుకుంటుండు. సో ఇప్పుడు సెకండ్ ట్రైనర్ వచ్చాడు కదా, ఆయన హై ఫ్లైకి తీసుకెళ్తాడు అనమాట. సో ఆ పైకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అనమాట. ఇది నైస్ ఎక్స్పీరియన్స్. అసలు నేను ఒకసారి లైఫ్లో ట్రై చేయాలి. ఇలా చాలా బాగుంది అనమాట. సో చూడండి ఇప్పుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. సో ఇది చాలా బాగుంది అనమాట. పైకి వెళ్తుంటే ఆకాశంలో తేలుతున్నట్టుంది. సో ఆ గాలి అసలు ఏం వినపడదు అనమాట. ఆ గాలిలో మనకు చాలా బాగుంటది అనమాట. అది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మేము 2 ఫ్లైట్స్ చెప్పాను, అయిపోయింది ఇంకా. సో చాలా బాగుంది అనమాట ఇది. సో అలా కంట్రోల్ చేసి బయటికి అయితే పంపిస్తారు. మళ్ళీ అడుగుతారనమాట ఇంకా కావాలా అని. జస్ట్ అలా ఫోటో అయితే తీసేసుకున్నాను. సో చాలా బాగుంది అనమాట ఈ డ్రెస్, కాస్ట్యూమ్ అంతా. సో అదే తర్వాత ఇంకా కింద చూడండి, కింద రివర్ రాఫ్టింగ్, అదే సీ రాఫ్టింగ్ చూపించే కదా, అది కింద చూపిస్తాను పదండి కిందకి వెళ్ళి. సో ఈ మాల్లో ఇది బాగుంది అనమాట. ఈ 2 సెటప్లు బాగా పెట్టారు. పిల్లలు ఆడుకొని గేమ్ ప్లే ఏరియా అన్నీ ఉన్నాయన్నమాట ఈ మాల్లో. ఈ మాల్ ఏదో వెరైటీగా ఉంది, పేరు నాకు చూపిస్తుంది ఆ మాల్ పేరు కూడా.
సో చాలా బాగా అనిపించింది. సో కాస్ట్యూమ్స్ తెచ్చుకోలేదని చెప్పి నేను సీ రాఫ్టింగ్ చేయలేదన్నమాట. సో డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, ప్లస్ మాకు టైం లేదు. సో అందుకని ఇంకా మేము కిందికైతే వెళ్తున్నాము. గ్రాబ్ అయితే బుక్ చేశాను. ఇది చూడండి, క్లియా ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మనం ఎయిర్పోర్ట్ నుంచి కేఎల్ సెంటర్ వరకు దీన్ని ఫాస్ట్గా వెళ్ళే క్లియా ఎక్స్ప్రెస్ ట్రైన్ రూట్. ట్రైన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, చాలా బాగుంది అనమాట ఇది. కానీ మాకు ట్రైన్ లేకపోవడం వల్ల మేమైతే చేయట్లేదు. నేను మళ్ళీ కాస్ట్యూమ్స్ అవన్నీ డ్రెస్సెస్ కావాలి, నేనైతే లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. అయితే క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట. సో ఈ మాల్ పేరు కూడా చూపిస్తా చూడండి మీకు. బండార్ ఉత్తన అంట ఏదో పేరుంది, ఉత్తమ, బండార్ ఉత్తమ ఏదో బలపెట్టారు పేరు, ఇది మాల్ పేరు. సో ఈ లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.